ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి విచిత్రమైన అనూహ్యమైన ఫలితాలనిచ్చాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజా ఘన విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీకి కంచుకోటగా భావించిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ రెండు ఫలితాలను విశ్లేషిస్తే రాజా సంతోషంతో గెలిచారని, మిగతా టీడీపీ నేతలు పనిచేయకపోవడంతో ఉత్తరాంధ్రలో ఓడిపోయారని చెప్పుకోవాల్సి ఉంటుంది. పైగా టీచర్ల పట్ల కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరు కూడా ఏమంతా సంతృప్తికరంగా లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా 82,319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం కోసం ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదని చెప్పాలి. వాస్తవానికి జనరల్ ఎలక్షన్లో రాజా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. గతంలో ఆయన 2 సార్లు అక్కడే గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి టికెట్ ఆశించిన నేపథ్యంలో కూటమి సర్దుబాటులో భాగంగా జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా మనోహర్ విజయం కోసం రాజా పనిచేశారు. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టానం రాజాకు ఇచ్చిన ఆఫర్ను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. రాజాను పిలిపించిన నారా లోకేష్ గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయాలని, గెలిచిన తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దామని హామీ ఇచ్చారు. దాంతో సరిగ్గా 6 నెలల క్రితం రాజా ఎలక్షనీరింగ్ మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో ఎంతమంది గ్రాడ్యుయేట్లున్నారు, ఎంతమందికి ఓటు హక్కుందో లెక్కలు తీశారు. తన టీం ద్వారా అందరినీ సంప్రదించారు. ఓటు లేని దాదాపు 1,00,000 మంది గ్రాడ్యుయేట్స్ ను ఎమ్మెల్సీ ఓటర్లుగా చేర్పించి రాజా తన ఓటు బ్యాంకును పెంచుకున్నారు. ఎన్నికలకు 4 నెలల ముందే ఆయన గుంటూరులో ఒక ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కొంతమంది నేతలను, కార్యకర్తలను పిలిచి మాట్లాడేవారు. మిత్రపక్షాల మీటింగులు ఏర్పాటు చేసి తనకు ఓటేయాలని అడిగేవారు. సాయంత్రానికి ఇంటింటికి వెళ్లి గెలిస్తే తాను చెయ్యబోయేదేమిటో వివరంగా చెప్పేవారు. ఆ క్రమంలో గుంటూరు, కృష్ణా పట్టభద్రుల్లో పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చారు. టీడీపీలో అన్ని గ్రూపులను రాజా కలుపుకుపోయారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు రాజాకు పడదని వైసీపీ వాళ్లు ఒక పాత అంశాన్ని తెర మీదకు తెచ్చారు. సంఘం డైరీ విషయంలో 3 దశాబ్దాలుగా నెలకొన్న వివాదాన్ని గుర్తుపెట్టుకుని నరేంద్ర వెన్నుపోటు పొడుస్తారని ప్రచారం చేశారు. నరేంద్రతో విభేదాలున్న మాట నిజమేనని మీడియా ముఖంగా ఒప్పుకున్న రాజా ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన తనకు మద్దతిస్తాడన్నారు. చివరకు అదే జరిగింది. రాజా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అనుకున్నది జరగలేదు. రాజా తదుపరి స్టెప్ ఏంటంటే ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే గత 5-6 ఏళ్లుగా ఆయన నారా లోకేష్ కు బాగా క్లోజ్ అయ్యారు. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోవటం మింగుడు పడని అంశంగానే చెప్పాలి. అది చావు దెబ్బ కాకపోయినా ఆశించిన అంశం మాత్రం కాదని విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. కూటమి మద్దతున్న రఘువర్మ సునాయాసంగా గెలుస్తారని భావించారు. అధికార కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ రంగప్రవేశం చేసి తమ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేశారు. అయినా సరే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఈసారి కూటమికి మద్దతివ్వలేదు. గత 10 నెలలుగా వరుస పరిణామాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వైసీపీ హయాంలో తీవ్ర ఒత్తిడి, అవమానాలకు లోనైన ఉపాధ్యాయులకు కూటమి వచ్చిన తర్వాత కూడా తమ పని పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. నిన్నటి సమస్యలే తమను వెంటాడుతున్నాయని వారు భావించారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నా డిఎస్సి ప్రకటించి రిక్రూట్మెంట్ ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదన్న ఆగ్రహం వారిలో కట్టలు తెంచుకొని ప్రవహించింది. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర క్రమంగా టీడీపీ వైపుకు వచ్చింది. వైసీపీ నేతల భూకబ్జాలు, అరాచకాలతో విసుగు చెందిన ఉత్తరాంధ్ర ఓటర్లు, విద్యార్థికులు టీడీపీకి ఓటేశారు. జనరల్ ఎలక్షన్ కు ముందు జరిగిన ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రులు టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. ఇప్పుడు మాత్రం గట్టి షాక్ ఇవ్వడానికి కారణం ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేయకపోవటమేనని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు కూడా కూటమి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే ఇప్పుడు పరాజయానికి కారణమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.